నమస్తే. రెగ్యులర్‌గా మనం పొలిటికల్ స్టోరీసు, పొలిటికల్ ఎన్‌కౌంటర్ చేస్తూ ఉంటాం. బట్ ఇవాళ ఒక స్పెషల్ స్టోరీ. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇంకా చివరగా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఎఫ్‌స్టీన్ ఫైల్స్ గురించే వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. ఎఫ్‌స్టీన్ ఫైల్స్ గురించే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, చాలా వీడియోస్ చేస్తా ఉన్నారు. దాదాపు 60 లక్షల పేజీల నివేదిక మన ఎఫ్‌స్టీన్ ఫైల్స్ సంబంధించి, అందులో 30 లక్షల పేజీలు మరి దానికి సంబంధించినటువంటి ఫైల్స్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కో ఫైలు ఒక్కో రకంగా ఉంది. ఒక్కో ఫైల్లో ఒక్కో రకమైనటువంటి ఘోరాన్ని చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. చాలా పెద్ద పెద్దల పేర్లు ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌లో వినిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎఫ్‌స్టీన్ ఫైల్స్ వీడియోలు చూసేటోళ్లకు అర్థమై ఉండొచ్చు. ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చూస్తున్న రెగ్యులర్గా ఎఫ్‌స్టీన్ ఫైల్స్ సంబంధించి మీరంటే ఎన్నికల ప్రచారంలో బిజీ ఉండొచ్చు. బట్ ఇన్స్టా, సోషల్ మీడియాలో మాత్రం ఇట్లా ఓపెన్ చేస్తే ఎఫ్‌స్టీన్ ఫైల్స్ మీదనే చర్చ నడుస్తాం. మీరు ఒక ప్రొఫెసర్గా కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా ఎఫ్‌స్టీన్ ఫైల్స్ గురించి మీకున్నటువంటి అవగాహన మేరకు ఏం చెప్తారు? శ్రీశైలం గారు, మొట్టమొదటిసారిగా మీకు తొలివెలుకు నేను కృతజ్ఞతలు, అభినందనలు చెప్తున్నాను. ప్రజలకు అవసరమైన అంశం మీద ఈరోజు అభిప్రాయం కోసం మీరు నా దగ్గరికి వచ్చారు. సంతోషం. ఎపిస్టిన్ ఎవరు? ఇది మొట్టమొదటిసారిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులే ప్రభుత్వ అధినేతలుగా ఉంటారు. అట్లాంటి ప్రభుత్వ అధినేతలను కానీ, వ్యాపారవేత్తలను కానీ, మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాళ్ళని కానీ రకరకాల ప్రభావాలకు లోన్ చేసి ఒక బ్రోకర్ వ్యవస్థను క్రియేట్ చేసి ప్రపంచాన్ని మొత్తం తన చేతుల్లో ఉండి నడిపించేందుకు కావాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేసిన వ్యక్తే ఎపిస్టన్. ఒక సాధారణ టీచర్గా తన జీవితాన్ని ఆరంభించి చివరికి ఒక ద్వీపాన్ని కొనుక్కొని ఆ ద్వీపంలో అనేక రకాలైన అనైతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచానికి విలన్గా మారి చివరికి భయంకరంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరైతుందో అతను ఎపిస్టన్. ఇక్కడ మన విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయ నాయకులు నిరంతరం తమ పనులలో నిమగ్నమైనప్పుడు, వ్యాపారవేత్తలు నిరంతరం తమ పనులలో నిమగ్నమైనప్పుడు వాళ్ళు సెలవించుకోవడం కోసము, లేదా ఆ రూపంలో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు సంబంధించిన సకల సౌకర్యాలు వాళ్ళు ఏం కోరుకుంటే దాన్ని ఆ ద్వీపంలో తన ఇంట్లో అరేంజ్ చేసి వాటి రహస్యంగా వీడియోల రూపంలో చిత్రీకరించి తర్వాత బ్లాక్మెయిల్ చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకొని నడిపించే ఒక దుష్టుడు ఎవరైతున్నారో అతని ఎపిస్టన్. అది ఎపిస్టన్ మీద ఎందుకు అంత వ్యతిరేకత అంటే దీనికోసం అతను పసిపిల్లలను ఆ సెక్స్ స్కాండిల్లో ఉపయోగించాడు. అంటే పసిపిల్లలను ఒక పరికరాలుగా సెక్స్ను అందజేసే వాళ్ళని వస్తువులుగా మార్చి పెద్ద పెద్ద నాయకులతోటి మామూలుగా అంటే కనీసం మెచ్యూరిటీ కానీ ఆ మెచ్యూరిటీ అయిన తర్వాత ఏదైతే ఏమైనా ఉంటుందో అట్లాంటి చిన్న చిన్న పిల్లల్ని, మేజర్ కాకుండా ఉన్న మైనర్ పిల్లల్ని వాళ్ళ దగ్గర బేసికల్గా మనం మనం మన మన భాషలో చెప్పాలనుకున్నప్పుడు ఒక నికృష్టమైన పని చేయించిన విలన్ ఇజం ఏదైతుందో దానికి సింబల్గా ఎపిస్తున్నాడు. అందుకోసం ఎపిస్టీన్ అంటేనే ప్రపంచంలో విలువలను ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు. బిల్ గేట్స్ వైఫ్ కూడా చివరికి ఏమైపోయిందంటే ఎపిస్తో సంబంధాలు తన భర్తకు ఉన్నాయని తెలియగానే డైవర్స్ ఇచ్చింది. అందుకోసం ప్రపంచంలో విల్లిజానికి, దుర్మార్గానికి, నికృష్ట తత్వానికి కేర్ ఆఫ్ ఎవర్ అన్నప్పుడు ఎపిస్టీన్ పేరు వాడతారు. అది ఎపిస్టీన్కి సంబంధించిన బేసిక్ చరిత్ర. ఎట్లా ఈ వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దాదాపు 30 లక్షల ఫైల్స్ మరి కోర్టు బయటికి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కో ఫైల్లో ఒక్కో రకమైనటువంటి అరాచకాన్ని చూస్తూ ఉన్నాం. ఇవి చూస్తూ ఉంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది తల్లులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని వెలగక్తా ఉన్నారు. ఇంత నీచుడా ఎపిస్టీన్ అని చెప్పేసి. ఏమనిపిస్తుంది సార్ ఆ ఫైల్స్ చూస్తూ ఉంటే? అంటే మనిషి చాలా సందర్భాల్లో బయట సమాజంలో గొప్పవాడిగా కనిపించినా కూడా వెనక క్రూరత్వము, రాక్షసత్వము, పాశవిక ఆనందం ఉంటుంది. అట్లాంటి దాన్ని క్యాచ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసే వీడియోస్ అన్నీ కూడా ఎపిస్టన్ చేతుల్లో ఉన్నాయి. అంటే ఎపిస్టన్ దగ్గరికి పోతే రిలీఫ్ అవుతాం, రిలాక్స్ అవుతాం, అట్లాగే కొత్త ఉత్తేజాన్ని పొందుతాం అనే ఉద్దేశంతో అక్కడ పోయినప్పుడు వాళ్ళని మెల్లమెల్లగా ట్రాప్లోకి దింపి వీళ్ళతో వ్యభిచారం చేయించేసి లేదా ఇంకేదో రూపంలో వాళ్ళతో సంతకాలు పెట్టించి మత్తు పదార్థాల రూపంలో వాళ్ళని కైవసం చేసుకొని వారి ద్వారా మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు భారతదేశంలో చర్చకు వచ్చిందనే విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే అదానీ, అంబానీ, భీష్మే ప్రధాని. కాబట్టి అదానీ భవిష్యత్తు కానీ అట్లాగే అంబానీల భవిష్యత్తు కానీ గుజరాత్ పెట్టుబడిదారుల భవిష్యత్తు అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైతే ఉందో ఆయన గౌరవ ప్రధాని మోడీ గారు. ఈ అనిల్ అంబానీ ఎపిస్టిన్ తోటి ఈమెయిల్కి సంబంధించిన సంభాషణ జరిగినంత కూడా బయటకు వచ్చింది. అందులో ఏమన్నాడు, ఎపిస్టిన్ను నేను కలవాలనుకున్నాను. ఎందుకు కలవాలని ఎపిస్టిన్ అన్నాడు అంటే నన్ను కలవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నువ్వు దాన్ని కమాండ్ చేసే అవకాశం వస్తుందని సమాధానం చెప్పాడు. ఎట్లా అన్నాడు అంటే భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతదేశం యొక్క నిర్ణయాలు తీసుకునే ఒక గొప్ప పొలిటీషియన్ దగ్గర తీసుకురాబోతున్నాడు.
అన్న కొద్ది రోజులకే మోడీ గారు ఇజ్రాయెల్ దగ్గర పోయినాడు. ఇజ్రాయెల్ దగ్గర పోయి ఇజ్రాయెల్ పర్యటన చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎపిస్టన్ ఫైల్లో కనబడ్డ సంభాషణలు ఏముందంటే మోడీ అక్కడికి వచ్చి ట్రంప్ను తన పాటల ద్వారా తన డ్యాన్స్ ద్వారా సంతృప్తిపరిచాడని ఉన్నది. అంటే ట్రంప్ హ్యాస్ సాటిస్ఫైడ్ డ్యూ టు విత్ ది డ్యాన్స్ అండ్ ది సాంగ్స్ ఆఫ్ మోడీ అని రాస్తుంది. అంటే మోడీ సాంగ్ అండ్ డ్యాన్స్ ఫర్ ట్రంప్ అని రాస్తుంది. అంటే అర్థం అంటే ఇంగ్లీష్లో మనం ఏడియంలో ఏం తీసుకుంటా ఉంటాం అంటే అవతలి వ్యక్తి చెప్పినట్టు చేయడాన్ని మనం డ్యాన్స్ అండ్ సాంగ్గా మనం తీసుకుంటాం. పాటలు పాడిండు డ్యాన్స్ చేసిన చూసుకుంటూ ఉంటాం. మరి మోడీ ట్రంప్ ఏ విషయాలకైతే సాటిస్ఫై అవుతాడో ఏ విషయాల ద్వారానైతే ట్రంప్ సంతృప్తి పడతాడో అవన్నీ మోడీ చేసిండు అనేది అలా రాయబడ్డది. ఎవరి కోసం చేసిండు అంటే అనిల్ అంబానీ కోసం చేసిన విషయం క్లియర్ కనబడతా ఉన్నది. కాబట్టి ఆయన నిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ని ట్రంప్ ఇచ్చాడు. ఏమంటే మోడీ యొక్క రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నది, కానీ మోడీ నేను చెప్పింది చేస్తున్నాడు కాబట్టి మోడీ రాజకీయ భవిష్యత్తుని నేను నాశనం చేయాలనుకోవట్లేదు, మోడీని నేను కాపాడాలనుకుంటా చెప్పాడు. అంటే భారతదేశ ప్రజలు ఎన్నుకున్న ఓట్ల ద్వారా భారతదేశ ప్రజలు ఇచ్చిన ఓట్ల ద్వారా మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారత ప్రజలు చెప్పినట్టు కానీ కానీ ఎపిస్టన్ ఫైల్లో ఈయన పేరు వచ్చిందన్న విషయం ప్రస్తావన కాగానే ట్రంప్ నేను ఎట్లా చెప్తే అట్లా మోడీ వింటాను చెప్పగానే సడన్గా కొన్ని రోజుల నుంచి ఆవబడ్డ అమెరికా భారత్ డీల్ మీద సంతకాలు వెంటనే చేయబడ్డాయి. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందంటే మోడీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తుని మోడీ గారికి సంబంధించిన రహస్యాలన్నింటినీ కూడా తన చేతుల్లో పెట్టుకొని భారతదేశ విదేశాంగ విధానాన్ని భారతదేశ యొక్క ఆర్థిక విధానాన్ని ట్రంప్ నడిపిస్తున్న విషయం క్లియర్ అయింది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకు ఇరాన్ అనేది చాలా శాశ్వతమైన మిత్రులు ఎప్పటి నుంచో. మనం అక్కడ చౌబహార్ అనే ఫోర్ట్ కట్టాం, అక్కడ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవడం కోసం. ఇరాన్ తోటి డీలింగ్స్ వద్దు, ఇరాన్ దగ్గర నుంచి మీరు చమురు పట్టుకొచ్చుకోవద్దు అన్నారు, ఆపేసాం మనం. రష్యా దగ్గరికి పోయినాం మనం. రష్యా $50 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇస్తున్నది. ఈరోజు ఏమంటాం రష్యా దగ్గర కూడా పోవద్దు, వెనుజులా దగ్గర తెప్పించుకోమంటున్నాడు. వెనుజులా అనేది ట్రంప్ చెప్తే వింటుందంటే ట్రంప్ను బలవంతంగా దాన్ని ఆక్రమించాడు కదా. పోనీ అక్కడి నుంచి తెలుసుకుందాం అనుకున్నది $66 బ్యారెల్లా కనబడతా ఉన్నది. అంటే ఇట్లా మనం కొనుగోలు చూస్తే రోజు 230 కోట్ల రూపాయలు మన అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఒకప్పుడు మనకు అనేక సందర్భాల్లో వీటో ద్వారా భారతదేశాన్ని కాపాడి భారతదేశానికి అనేక ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ తోటి కానీ చైనాతో యుద్ధం జరిగినప్పుడు భారతదేశం అన్ని కోణాల్లో ఆదుకున్న రష్యాను వదిలిపెట్టి అమెరికా వెనుక పోతున్నామంటే దాల్ మే కుచ్ కాలా హై, ఏదో ఉంది. అంటే మోడీ చెప్తే ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలకు భిన్నంగా ఇప్పుడు ఈరోజు ఈ డీల్ వల్ల రైతులు నష్టపోతారు, కూలీలు నష్టపోతారు, చిన్న తరహా పరిశ్రమలు నష్టపోతాయి. అట్లాగే మనకు అక్కడ ఎన్ఆర్ఐ అవకాశాలు పోతాయి మనకి. అట్లాగే అక్కడ మనం పోయి ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టే అవకాశాలు పోతాయి. ధరల విషయాలకు వచ్చినప్పుడు భారతదేశం ఘోరంగా దెబ్బతింటుంది. ఇంత నష్టం జరిగినా మనం ఈ డీలుకు అంగీకరించామంటే ఎపిస్టన్ ఫైల్లో ఏదో ఉందో అది ఇద్దరికే తెలుసు. దాన్ని రికార్డ్ చేసిన ఎపిస్టన్ తెలుసు. ఇప్పుడు ఆయన భూమి మీద లేరు. ఇప్పుడు నా దగ్గర మొత్తం ఎపిస్టన్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి అందరికి సంబంధించిన విషయాలను నేనే ఫుల్ స్టాప్ పెడతాను ట్రంప్కు తెలుసు. కాబట్టి ఎపిస్టన్ ఫైల్లో ఏముందో ట్రంప్కు తెలుసు. ఎపిస్టన్ ఫైల్లో ఏదో మోడీ గారికి సంబంధించిన విషయం ఉంది కాబట్టి ట్రంప్ చెప్పినట్టుగా ఈయన పాడుతున్నాడు, ట్రంప్ చెప్పినట్టుగా డాన్స్ చేస్తున్నాడు. అంటే ట్రంప్ చెప్పినట్టుగా విదేశీ వ్యవహారాలు నిర్వహిస్తున్నాడంటే క్లియర్గా ట్రంప్కు దాసోహమైన వ్యవస్థ నడుస్తుందంటే ఎపిస్టన్ ఫైల్లో గౌరవ ప్రధాని మోడీ గారికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. అది క్లియర్ కనబడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నామంటే నిజంగా ఎపిస్టన్ ఫైళ్ళల్లో నీకు సంబంధించిన ప్రపంచానికి తెలియకూడని రహస్యాలు ఏమైనా ఉంటే వెంటనే భారత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంటుంది. ఒకవేళ అది నువ్వు భారత ప్రజలకు సమాధానం చెప్పేది లేకుంటే ఆ డీల్ను రద్దు చేసుకో, లేదా ట్రంప్ను నువ్వు బహిరంగ ఎక్కడ కూడా ట్రంప్ మీద ఒక చిన్న పల్లెతో మాట్లాడేందుకు కూడా సిద్ధపడట్లేదు. ట్రంప్ మీద ఈగ వాడడానికి కూడా నువ్వు సహించలేకపోతున్నావు కదా. ట్రంప్ భారతదేశాన్ని ఎక్కడైతే బెదిరిస్తున్నాడో, బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, పూర్తిగా ఆర్థిక ఒప్పందాల్లో భారతదేశాన్ని ఎక్కడైతే అవమానపరిచిండో దాన్ని ఎక్కడ కూడా గౌరవ ప్రధాని మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మనకి జయశంకర్ గారు కానీ ఎక్కడ ఖండించట్లేదు. అంటే మోడీ గారు పూర్తిగా ట్రంప్ చెప్పిందే చేస్తున్న దానికి నిదర్శనం కనబడుతూ ఉన్నది. ఎపిస్టన్ ఫైల్లో ఏదో తెలియకూడని అంశం ఉంది కాబట్టే ఈరోజు మోడీ గారు ట్రంప్ చెప్పినట్టు వింటారన్న విషయం క్లియర్గా అర్థమైంది. భారత రాజ్యాంగం ప్రకారము మొత్తం సార్వభౌమాధికారం అంతా కూడా ప్రజలకు చెప్తుంది కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద, గౌరవ ప్రధాని మీద ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సమాజంలో చాలా చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఎంత మేరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది సార్? ఈ ఎప్స్టీన్ ఫైల్స్ల ప్రభావము ప్రజల మీద, యువత మీద ఎంత మేరకు ఉండే అవకాశం ఉన్నట్టు? శ్రీశైలం గారు మానవ నాగరికత నడవాలనుకున్నప్పుడు కొన్ని విలువలు పాటించాలి. విలువలు అంటే ఏంటి? సమాజము, ప్రజలు అంగీకరించిన సూత్రాలు, సమాజ హితం కోసం అవే విలువలు చూస్తూ ఉంటాం. ఆ విలువలు పాలకవర్గాలే దారి తప్పినప్పుడు, ఆ విలువలకు పాలకవర్గాలే తిరోధాకాలు ఇచ్చినప్పుడు సహజంగా సమాజ పతనం అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిస్టన్ అనేవాడు చిన్న చిన్న అమ్మాయిలతోటి
పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ పారిశ్రామికవేత్తల దగ్గరికి పోయి వాళ్ళను ఉపయోగించి వాళ్ళకి సంబంధించిన రహస్యాలు తీసుకొని వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థ నడిపిస్తున్నాడు. ఇది నైతికమా పూర్తిగా అనైతికం. అట్లాగే ఒక దేశ విదేశాంగ వ్యవహారాన్ని ప్రభుత్వాలు నిర్వహించాలి. ఇక్కడ ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసి ట్రంప్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న ఇరాన్ కనబడ్డది, దాని తర్వాత మనకు లిబియా కనబడ్డది, దాని తర్వాత వెనుజులా కనబడ్డది, ఈరోజు ప్రపంచంలో గ్రీన్లాండ్ దేశం కనబడ్డది, ఫిన్లాండ్ దేశం కనబడ్డది, అట్లాగే నార్వే, డెన్మార్క్లు కనబడ్డది. అంటే ఫ్రాన్స్ అన్ని ప్రపంచ దేశాలని ఆ దేశ ప్రజలు నిర్ణయించాల్సిన విదేశీ వ్యవహారాలను ట్రంప్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఇది నిజంగా అంతర్జాతీయ విలువలకు సూటబుల్ కాదా, సరైంది కాదా మనం తెలుసుకోవాలి. కాబట్టి ట్రంప్ యొక్క దుర్నీతిని, ఎపిస్టన్ లాంటి ఫైల్ యొక్క అనైతికతను నువ్వు ప్రశ్నించట్లేదంటే ప్రధానమంత్రిగా ఉండి నువ్వు ఖచ్చితంగా సరెండర్ అయిన వాడిగానే మనం చూడాలి. దేశవ్యాప్తంగా దీని మీద ఒక ఉద్యమం టైప్లో దీని మీద ఒక ప్రెజర్ రావాలంటారా? ఎఫ్స్టీన్ ఫైల్ మీద ప్రతి ఒక్కరు స్పందించాలంటారా? దీని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారినే మాట్లాడకుండా చేస్తున్నారు. నిజంగా ఇదే ప్లేస్లో కనుక రాహుల్ గాంధీ గారి పేరే కనుక ఎక్కడన్నా వాడితే బీజేపీ కానీ వాళ్ళ అనుచరులు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఈరోజు ఎంత గుగ్గోలు పెట్టి దేశంలో ఎంత భయంకరమైన విషవాతావరణం నెలకొల్పాలో మనం చూసేవాళ్ళం. రాహుల్ గాంధీ గారు ఒక సచ్చీలుడు. రాహుల్ గాంధీ గారు దేశం కోసం అనేక త్యాగాలు చేసే కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి అట్లాంటి సచ్చీలమైన కుటుంబం, గొప్ప చరిత్రను రాహుల్ గాంధీ గారినే మాట్లాడడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దాల్ మే కుచ్ కాలా హై. నిజంగా మోడీ గారికి ఎట్లాంటి సంబంధాలు లేకుంటే, ట్రంప్ చెప్పినట్టుగా మోడీ గారు వినడానికి ప్రయత్నం చేయకుంటే బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారతదేశం అంటే నైతిక విలువలకి, భారతదేశం అంటే గొప్ప సాంప్రదాయాలకి, భారతదేశం గొప్ప ఆదర్శాలకి నిలయమైన భూమి ఇది. బుద్ధిని వారసత్వాన్ని తీసుకున్న భూమి ఇది. ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల విలువలకు వ్యతిరేకంగా ట్రంప్ యొక్క విధానాలు భారతదేశం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చింది, అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం ఎగిరిపోయింది. కానీ భారతదేశం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది, ఎన్నికల ద్వారా గెలిచిన ప్రభుత్వాలు కాపాడుకుంటుంది. అంటే ఈరోజు ట్రంప్ లాంటి వాళ్ళకి దాసోహం కావడం వల్ల, ఎపిస్టన్ లాంటి వాళ్ళ చేతుల్లోకి మన జీవితం యొక్క రహస్యాలన్నీ చేతులకు పోవడం ద్వారా వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలతో కలిపి ఈ విషయాల మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. నిజాలు ఏవైతున్నాయో ప్రజలకు తెలవాలి. అది ప్రజాస్వామ్య భారతదేశం కోరుకుంటుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే రాజకీయ పక్షాలతోటి, ప్రజాస్వామ్య శక్తులతోటి, అట్లాగే మిగతా ఆర్గనైజేషన్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉందని మేము ప్రకటిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎఫ్స్టీన్ ఫైల్స్ సంబంధించి దేశ విదేశాలను జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు రియాజ్ గారు. సో ఎఫ్స్టీన్ అంటోడు ఎంత నీచంగా, దారుణంగా మరి పసిపిల్లల మీద వాడు దారుణాలకు పాల్పడనే అంశం గురించి చెప్తూనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అనైతికంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాల మీద ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉంది. మోదీ లాంటి వాళ్ళు స్పందించకపోయినా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ స్పందించి తీరుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఎఫ్స్టీన్ చనిపోయినా ఎఫ్స్టీన్ ఫైల్స్ మాత్రం నిరంతరం మరి అతనితో సంబంధాలు పెట్టుకున్న వారిని వేధిస్తూ ఉంది. మరి ఎఫ్స్టీన్ ఫైల్స్ స్టోరీ ఇంకెక్కడ దాకపోతుంది, ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయి, ఇంకెన్ని వీడియోస్ని మనం ఘోరాల్ని చూడాల్సి వస్తుంది అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.